ఎందుకు మనం అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్లో మన పిల్లలు ముందుకు పోతున్నారు. అందుకే రేపు జనవరి సంక్రాంతి అయిపోతానే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. మొన్న ఎట్లయితే అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టామో, ఎవరైతే స్టూడెంట్ ఇన్నోవేటర్స్ ని మీ తెలివితేటలన్నీ కూడా మీరు ఒకటే ఆలోచించండి. రాష్ట్రం అంతా పిల్లలకు చెప్తున్నా, 7వ తరగతి నుంచి మీరు వినూత్నంగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం ఒక ప్రాజెక్ట్ చేయాలి, గ్రూప్గా చేయాలి, ఇండివిజువల్ గా చేయాలి. ఆ ఫలితాలుగా వస్తే మీకు రాబోయే రోజుల్లో మీరే పరిశ్రమలు ప్రారంభించే పరిస్థితికి వస్తారు. దానికి మొదటి మెట్టు ఈ సబ్మిట్, ఏదే స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్. రాష్ట్ర స్థాయిలో నేను పెడతాను, జిల్లా స్థాయిలో మీరు పోటీలు పెట్టండి, స్కూల్లో పెట్టండి. తర్వాత మీరు వాళ్ళని సెలెక్ట్ చేసి నేను పారిశ్రామికవేత్తలందరినీ రమ్మంటాను, వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు చేసినట్టుగా ఉపయోగం ఉంటే దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుని ఈ పిల్లల భవిష్యత్ ప్రతిభని గుర్తించి రివార్డులు కూడా ఇప్పించే బాధ్యత నాదని డిపార్ట్మెంట్కి చెప్తున్నా. చదువు అనేది స్కూల్లో చదువుకోవడం కాదు, నేర్చుకున్న విద్యని, నాలెడ్జ్ని మళ్ళీ ఏ విధంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలనో అది చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితే ఇది సాధ్యం. ఈ కార్యక్రమాన్ని జనవరి 2లో పెట్టమని చెప్పి అడిగాను, పెడతామని చెప్పి ఒప్పుకున్నారు. అది కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.